Which AI-based robotic system has been introduced by Thiruvananthapuram Municipal Corporation for canal cleaning under Swachh Bharat Mission Urban 2.0? Thiruvananthapuram Municipal Corporation Swachh Bharat Mission Urban 2.0 కింద కాలువ శుభ్రపరచడానికి ప్రవేశపెట్టిన ఏఐ ఆధారిత రోబోటిక్ వ్యవస్థ ఏది అని అడుగుతున్నారు. సో ఈ స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 ఏంటి, అర్బన్ శానిటేషన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం ఇది మెయిన్గా ఫోకస్ చేస్తుంది. ఈ ఇనిషియేటివ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 2021 అక్టోబర్లో ఇది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో ఈ స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 కింద రీసెంట్గా తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఈ వేస్ట్ పికింగ్ కోసం ఒక ఏఐ బేస్డ్ రోబోని డిప్లాయ్ చేశారు. అది ఏంటి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి, బాట్ స్పైడర్, జీ స్పైడర్, క్లీన్ బాట్ అండ్ డ్రైనెక్స్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి జీ స్పైడర్ అనమాట. ఓకే, ఈ జీ స్పైడర్ అనే ఒక ఏఐ బేస్డ్ రోబోట్ని ఈ తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు తంపనూరు రైల్వే స్టేషన్ దగ్గర దీన్ని డిప్లాయ్ చేశారనమాట. అక్కడ ఒక సన్న కెనాల్ లాగా ఉంటుంది. ఆ కెనాల్లో మనుషులు వెళ్ళి దాన్ని క్లీన్ చేయలేరనమాట. ఎందుకంటే అది చాలా నేరో కెనాల్ అనమాట. ఆ కెనాల్లో మనుషులు వెళ్ళారనుకోండి మళ్ళీ వాళ్ళు బయటికి రావడం ఇబ్బంది అవుతుంది. అండ్ అది మాత్రమే కాకుండా వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనుషులు అందులో ఉన్న వేస్ట్ పికప్ చేయలేరు, డెబ్రిస్ని క్లీన్ చేయలేరు. అందుకోసమే ఈ జీ స్పైడర్ అనే ఏఐ రోబోట్ని తీసుకొచ్చారనమాట. సో ఇలా ఉంటుంది అది. సో ఇందులో కేబుల్ డ్రివెన్ ప్యారలల్ రోబోటిక్స్ని వాడతారు. అంటే ఈ కేబుల్స్ అనేవి ఎక్స్టెండ్ అవుతాయి అనమాట. అంటే ఎంత డెప్త్లోకి వెళ్ళాలో దానికి తగ్గట్టుగా కేబుల్ అనేది ఎక్స్టెండ్ అవుతూ వెళ్తుంది. అండ్ అందులో ఉన్న సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంత డెప్త్లో డెబ్రిస్ ఉంది, ఎలాంటి డెబ్రిస్ వేస్ట్, ఎలాంటి టైప్ ఆఫ్ వేస్ట్ ఉంది అన్నీ చూసుకొని దానికి ఏవైతే క్లాస్ ఉన్నాయో ఈ క్లాస్తో అది వేస్ట్ని పికప్ చేసి ఆ వేస్ట్ పికింగ్ వెహికల్స్ ఉంటాయి కదా దాంట్లోకి డ్రాప్ చేసేస్తుంది అనమాట. సో దీనివల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటి అని అంటే ఫస్ట్ థింగ్ ఫాస్ట్గా కెనాల్స్ క్లీన్ అయిపోతాయి అండ్ వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఈజీగా క్లీన్ చేయొచ్చు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇలాంటి వర్క్స్ చేయడం వల్ల వాళ్ళకి ఏవైతే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయో అండ్ వాళ్ళకి హెల్త్ రిస్క్స్ ఏవైతే అవుతున్నాయో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు జెన్ రోబోటిక్స్ ఇన్నోవేషన్ కంపెనీ వాళ్ళతో కొలాబొరేట్ అయ్యి దీన్ని తయారు చేయడం జరిగిందనమాట. ఓకే, అండ్ ఈ జెన్ రోబోటిక్స్ ఇన్నోవేషన్ వాళ్ళు ఇంతకు ముందు కూడా ఈ మాన్యువల్ స్కావెంజింగ్ని రీప్లేస్ చేస్తూ ఒక ఆటోమేటెడ్ అంటే ఒక రోబో స్కావెంజర్ని కూడా వీళ్ళు తయారు చేయడం జరిగిందనమాట. ఆ రోబో స్కావెంజర్ పేరు వచ్చేసి బందికూట్. సో ఈ రోబో స్కావెంజర్ ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ ఇండియాలోని టాప్ సిటీస్ అన్నిట్లలో కూడా రోబో స్కావెంజర్ని వాడడం జరుగుతుంది.